ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం నుండి. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలం పొందిన మనము కూడా స్వీకృత పుత్రత్వం కొరకును, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. మూలుగుని గురించి నిన్న మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. మనం మందిరంలో ఉంటాం. అన్న మూలుగుల ప్రార్థన చేసింది. మూలుగుల ప్రార్థన. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూ ప్రసవేదన పడుతుందంట. ఇది వరకు, ఇప్పుడు కాదని అర్థం. ఇప్పుడు ఎందుకని? యేసు క్రీస్తు ప్రభు విమోచన ద్వారా దేవుని పిల్లలు పొందబోయే ఆ విమోచన తాను కూడా పొందుతానని నిరీక్షణ కలిగి ఉందగనక భక్త పౌలు గారు ఆత్మ ద్వారా ఈ మాట మనకి ఇక్కడ రాశాడు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచూ ప్రసవేదన పడుతుందంట. మూలుగుచు ప్రసవేదన, మూలుగుచు ప్రసవేదన. ఒక పక్క మూలుగు, ఒక పక్క ప్రసవేదన. ఈ అనుభవం భక్త పౌలు గారి జీవితంలో ఉంది. అందుకే ఆత్మలు కనగలిగాడు. ఈ దినాల్లో ఈ అనుభవాలు లేకుండానే పిల్లలు కనాలని చాలామంది, ఆత్మలు సంపాదించాలని, మందిరాలు నిండాలని, వేల మందిని సంపాదించాలని, ఎక్కడెక్కడోళ్ళు ఎవరెవరో ఒక మందిరానికి కొన్ని వేల మంది వెళ్తున్నారంటే వాళ్ళు కన్నవాళ్ళు కాదు. ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి ఆ ఊరు నుంచి మా దగ్గర రక్షించబడి బాప్తిసం పొందిన బిడ్డలు హైదరాబాదులో ఇంకొక మందిరానికి వెళ్తూ ఉంటారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఆ ప్రాంతాల్లో హైదరాబాద్ ఉద్యోగాలకు చేరిన వాళ్ళు స్థానికంగానేమో నాలాంటి వారి దగ్గర రక్షించబడతారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మందిరానికి వాళ్ళకి ఏది నచ్చితే ఆడికి వెళ్తారు. అక్కడ వాళ్ళు లక్షల మందిగా లేకపోతే వేల మందిగా సమకూర్చబడతారు. వాళ్ళకన్నా పిల్లలు కాదు. అట్లా సంఖ్య కనపడుద్దు కానీ వాళ్ళకన్నా పిల్లలు కాదు. ప్రసవేదనతో కనుక్కున్న అనుభవం వేరు, అక్కడ వాళ్ళని సమకూర్చుకున్న అనుభవం వేరు. మనకు అది ప్రస్తుతం ఆ మాట కాదు. కానీ మనం ప్రసవ వేదన బట్టి కంటున్నామా? మూలుగులు ఉన్నాయా? మూలుగుల ప్రార్థన అనుభవం ఉందా? ఎలాంటి దాన్నైనా విడిపించాలి అంటే ఈ అనుభవంలో మనకు రావాలి. ఎందుకంటే ఆత్మ యొక్క ప్రథమ ఫలం నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకు, అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనం మూలుగుతున్నాం. మన దేహం కూడా విమోచించబడాలని మనలో మనం మూలుగుతున్నాం. సృష్టి మూలగటమే కాదు, మనలో కూడా మనలో మనమే మూలుగుతున్నాం. ఎందుకని? షుగర్ అని, బీపీ అని, మోకాళ్ళ నొప్పులని, నడువు నొప్పులని, గుండె నొప్పి అని, లంగ్స్ అని, కిడ్నీస్ అని, లివర్ అని, మెదడని, కళ్ళని, ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా బలహీనతతో, వ్యాధితో, రోగముతో, వ్యాధి, రోగము, బలహీనత ఇన్నున్నాయి. వీటన్నిటితో బాధపడుతున్నాం. ఇక్కడ నాకు పరిచర్యలు ఈ అటన్నిటిని రికార్డ్ చేసే పనిలో సహాయం చేసే బిడ్డ ఎంత శరీరంలో బాధపడుతున్నాడో. అప్రెంటిస్లో చేరాడు, అయ్యేమో పట్టలేదు అక్కడ. అంటే ఆ పనిలో అవన్నీ ఆయిల్ కానివ్వండి, ఆ గ్రీస్ కానివ్వండి, లేక ఇనుము కానివ్వండి, ఇవన్నీ అతని శరీరానికి బలంగా ఉన్న బిడ్డ నెల రోజుల్లోనే సగం కంటే సగం అయిపోయాడు. బలహీనతతో శరీరంలో మనం అందరం పాపం వలన కానివ్వండి, పని వలన కానివ్వండి, దిగులు వలన కానివ్వండి, మనం మూలుగుతున్నాం. ఈ మూలుగులు యేసయ్య సిలువలో మూలిగాడు. ఆ మూలుగుల్లో నుంచి విజయం ఇచ్చాడు. మీ మూలుగులన్నీ నేను భరించాను, మీ వ్యాధి బాధలన్నీ నేను భరించాను, మీ వ్యాధిని వ్యసనాన్ని నా కుమారుడు యేసుక్రీస్తు మీద మోపానని తండ్రి చెప్తున్నాడు యెషయా గ్రంథం 53లో. ఇవన్నీ కూడా మనం మూలిగే, మన దృష్టి మన అన్నీ కూడా అనుభవించబడ్డాయి. మనం విమోచించబడ్డాము, అందులో లేము మనము. అలాగా మూలుగుల్లో ఉన్న వారిని విమోచించడానికి శక్తి గలవారంగా ఆత్మదేవుడు మనల్ని మార్చాడు. ఈ సృష్టిని కూడా
మన ప్రసవ వేదన ద్వారా దాన్ని విడిపిస్తాడు. అందుకే దేవుని పిల్లల కోసం ఎదురు చూస్తుంది సృష్టి. దేవుని పిల్లల కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు, మనల్ని పలకరిస్తూ ఉంటారు. మా ఊర్లోనే ఒక అమ్మాయి నేను రోడ్డు మీద వెళ్ళొస్తూ ఉంటే వందనాలు చెప్తూ ఉండేది. నాకేం అర్థం అవట్లా. సరే ఒక రోజుని అయ్యా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని అడిగింది. వస్తానమ్మా అని చెప్పా. వెళ్ళా. మళ్ళీ ఒక వారం తర్వాత తన భర్తనే పక్కన పెట్టుకుని అయ్యా మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళండి అయ్యా అని అడిగింది. ముందు వందనాలు చెప్పేది, తర్వాత అడిగింది, భర్తతో దగ్గర పెట్టుకుని అడిగింది. నేను వెళ్ళి ప్రార్థన చేస్తే ఏంటమ్మా నీకు అంటే, అయ్యా పిల్లలు లేరు, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి అని అడిగింది. మన కోసం ఎదురు చూస్తున్నారు, నిన్ను పలకరిస్తూ ఉంటారు, నీకు వందనాలు చెప్తూ ఉంటారు, నీ వైపు చూస్తూ ఉంటారు. ఆత్మలో నువ్వు గమనించుకోవాలి. నేను కూడా వాళ్ళు ఎందుకు పలకరిస్తున్నారు, ఎందుకు మన వైపు చూస్తున్నారు? దేవుని పిల్లల కోసం, విడుదల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అందరూ ములుగుల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు, వ్యాధుల్లో ఉన్నారు. వారిని విడిపించగల సామర్థ్యం ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, దత్తపుత్రాత్మ ద్వారా మనకు ఇవ్వబడింది. ఈ అనుభవాన్ని అర్థం చేసుకున్నట్లుగా ఆత్మదేవుడు మనందరికి సహాయం చేయనుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.